సోషల్ మీడియాలో ఇప్పుడు ఎన్టీఆర్ గారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మీద, లుక్స్ మీద తెగ ట్రోల్ చేస్తున్నారన్నమాట. నాకు తెలిసి ఆ ట్రోల్ చేసిన ఈనా కొడుకు కూడా ఒక రోజు జిమ్కి వెళ్ళి ఉన్నాడు, డైట్ కూడా చేసి ఉన్నాడు. అసలు ఫిట్నెస్ అంటే ఏటో తెలిసి ఉండదు, సొంత దొరికింది కదా అని ట్రోల్ చేసేస్తున్నారు. బేసిక్ గా ఎన్టీఆర్ అన్న లుక్స్ పాడయ్యాయి, కరెక్టే, ఫేస్ అది లోపలికి వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటంటే హీఈస్ ఇన్ అ వెరీ లో క్యాలరీ డెఫిసిట్ డైట్. అంత లో క్యాలరీలో ఉంటూ కూడా అంత హై ఇంటెన్సివ్ వర్కౌట్స్ చేస్తున్నారు. తెలియక కాదు, ఆయన తెలిసే ఇది చేస్తున్నారు. ఈ వీడియోలో దీన్ని సైంటిఫికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రాగన్ మూవీలో నీల్ గారు ఇలా కనిపించాలి, నువ్వు ఇంత సన్నంగా అయిపోవాలి, లుక్ ఇలా మారాలి, బ్రూస్లీలా మారిపోవాలని చెప్పారు. కాబట్టి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేకుండా ఏదైనా కొత్తగా చేయాలని చెప్పి ఆ డెడికేషన్, ప్యాషన్ తో ఆయన చేస్తున్నారు. రైట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్, క్యాలరీస్ మన బాడీకి ఇవ్వకపోతే మన బాడీ డిహైడ్రేట్ అయ్యి లుక్స్ అన్ని పాడైపోయి ఫేస్ లోపలికి వెళ్ళిపోతున్నారు. నేను ఇలా మెయింటైన్ చేస్తున్నాను యాంటీ ఏజింగ్ అంటే నేను ప్రాపర్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ మెయింటైన్ చేస్తాను. చాలా మంది బాడీ బిల్డర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే లుక్స్ పాడైపోతాయి. ఈ డెఫిసిట్ చేయడం వల్ల బాడీకి ఇనఫ్ న్యూట్రియంట్స్ అనేవి అందకపోతే బాడీ, ఫేస్, స్కిన్ అన్ని షట్కి వెళ్తాయి. సో నా క్లయింట్స్ లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసిన ప్రతి ఒక్కరు ఫేస్, స్కిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే నేను కొన్ని సర్టెన్ యాంటీ ఏజింగ్ ప్రోటోకాల్స్ అనేవి పర్సనల్ గా ఫాలో అవుతాను. నేను ఈ వీడియో చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం అదే. ఎన్టీఆర్ గారిని చూసి మీరు ఇన్స్పైర్ అవ్వండి, మోటివేట్ అవ్వండి, కానీ ఆయనలాగా మాత్రం అంత లో క్యాలరీ చేయొద్దు. డెఫినెట్ గా మీ హెల్త్ పాడైపోతుంది. మీ హెల్త్ ని ప్రియారిటైజ్ చేస్తే ఈ ఫ్యాట్ లాస్ లు, మజిల్ బిల్డింగ్ లో, యాంటీ ఏజింగ్ లో ఆబ్వియస్లీ అవుతాయి అనమాట. నేను కూడా ఎన్టీఆర్ గారిలా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి, బాడీ ఫ్యాట్ తగ్గించుకోవాలి, మజిల్ బిల్డ్ చేయాలి, 3 నెలల్లో 2 నెలల్లో చేసేద్దాం అనుకుంటారు. బట్ ఐ డోంట్ వర్క్ విత్ దెమ్. ఫిట్నెస్ అనేది ఒక లాంగ్ టర్మ్, ఒక లైఫ్ స్టైల్ లో చూస్ చేసుకున్న వాళ్ళతో మాత్రమే నేను వర్క్ చేస్తాను. ఎవరైతే ఎన్టీఆర్ అన్నలా డెడికేటెడ్ గా చేద్దాం, మనం కూడా కన్సిస్టెంట్ గా 6 నెలలు పట్టినా, సంవత్సరం పట్టినా పర్లేదు అనుకుంటున్నారో మీరు డైరెక్ట్ గా నా వెబ్సైట్ కు వచ్చి ఒకసారి డిఎం చేయండి. కమిటెడ్ గా ఉన్నారా లేదా నేను చెక్ చేసుకున్న తర్వాతే ఐఎమ్ గోనా వర్క్ విత్ యూ. ఎన్టీఆర్ అన్ననే ట్రోల్ చేసిన ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎవరెవరైతే ఎన్టీఆర్ అన్ననే ట్రోల్ చేశారు, రేపు సినిమా రిలీజ్ అయ్యాక అరే ఎందుకురా అనవసరంగా ఎన్టీఆర్ అన్న బాడీ మీద, లుక్స్ మీద ట్రోల్ చేశాను అని ఫీల్ అవ్వకపోతే అప్పుడు మాట్లాడుకుందాం. యాజ్ ఎ కోచ్ గా ఫస్ట్ నేను మిమ్మల్ని మోటివేట్ చేయాలంటే నాకు మీరు ఆ ఎనర్జీ కొద్దిగా ఇవ్వాలి కదా. సో అలా ఇవ్వాలనుకుంటే మాత్రం మీరు కొట్టే ఆ ఫాలో బటన్ నాకు చాలా చాలా మోటివేషన్ ఇస్తుంది. ఇంట్లో బాగా దొబ్బు తినేసి నెట్ఫ్లిక్స్ చూసి తొంగునే వాడికి ఏం తెలుస్తుంది చెప్పండి. జిమ్కి వెళ్ళి మేము పడే కష్టం, మేము చేసే డైట్లు ఎంతెంత శ్రమ పడతామో అంత శ్రమ పడి కూడా డైలీ మీకు కంటెంట్ ఇవ్వాలి. ఇదంతా మా ప్యాషన్ అనమాట. సో అలానే మీకు కూడా ఫిట్నెస్ అంటే ఆ ప్యాషన్ ఉంటేనే దిగండి. బాడీ ట్రాన్స్ఫర్మేషన్, వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, మజిల్ బిల్డింగ్, యాంటీ ఏజింగ్ ఇవన్నీ చూడడానికి చాలా ఈజీగానే ఉంటాయి. అరే మనం చేసేద్దాంలో ఏముంది అని అనుకుంటాం. బట్ ఒకసారి దాంట్లో దిగితే తెలుస్తుంది.